ఇండస్ట్రీలో ఓ స్టార్ యాక్టర్ దశాబ్దాల తరువాత తనను తాను నటుడిగా కొత్తగా మార్చుకోవడం చాలా అరుదు. కానీ ఆ అరుదైన జాబితాలో ప్రస్తుతం ఉన్నది అక్కినేని నాగార్జున. 2025లో నాగార్జున చేస్తున్న ప్రయోగాలు చూస్తే వయసు కంటే జోష్ ఎక్కువ అనిపిస్తోంది. వరుసగా చేస్తున్న సినిమాల్లో ఆయన పాత్రలు చూపుతున్న ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా శభాష్ అనిపించేలా ఉన్నాయి. కుబేరా సినిమాతో నాగార్జున చేసిన నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. మంచి విలువలు ఉన్న మనిషి, కానీ ఆ విలువల్ని పాటించలేని పరిస్థితిలో ఉండే పాత్రను ఆయన ఎంత నిజాయితీగా పోషించారో సినిమా చూస్తే అర్థమవుతోంది. పాత్రలోని ఎమోషన్ను ఆయన చూపిన తీరే ప్రత్యేకం. పాత్ర పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు, మధ్యలోనే ఉండే వ్యక్తిత్వాన్ని నాగ్ జీవించేశారు. మరో 2 నెలల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ డ్రామా కూలీలో కూడా నాగార్జున ప్రధాన విలన్ గా దర్శనమివ్వబోతున్నారు. కుబేరాలో ఒక పవర్ఫుల్ క్రూరమైన విలన్ గా కనిపించబోతున్నారు. ఈ స్థాయి మార్పు తెచ్చుకోవడం ఎవరి వల్ల కూడా కాదు, కానీ నాగ్ చేస్తున్నారంటే అది గొప్ప విషయం. ఇంతకు ముందు జగపతి బాబుని కూడా అలానే చూశాం. బాలయ్య సినిమాతో విలన్ గా మారాడు. ఈ మార్పుల్లోనే బాడీ లాంగ్వేజ్, మైండ్ ఫ్రేమ్, నటనా శైలి అన్ని కూడా మార్చుకోవడం అంటే నిజంగా చాలా పెద్ద పని. కానీ నాగార్జున వయసు 64లోనూ స్టార్డమ్ కోసం కాకుండా పాత్రల కోసం పోరాడుతున్నారు. 2025లో ఆయన చూపిస్తున్న వైవిధ్యం చూస్తే ఇది నాగార్జున కెరీర్లో సినిమాటిక్ రీకన్స్ట్రక్షన్ ఇయర్ అని చెప్పాలి. ఇంతలోనే ఆయన 100వ సినిమాపై కూడా హైప్ పొందైంది. ఈ మైలురాయికి మంచి కథతో స్పెషల్ గా కనిపించాలన్న తపనతో నాగ్ ఈ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు. కుబేరా విజయం, కూలీ క్రేజ్ తో ఇప్పుడు ఆ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక మార్కెట్ తగ్గిన పరిస్థితి ఎదురైంది. కానీ తండేల్ అనే సినిమా తీరే మారుస్తూ వచ్చింది. చైతన్య నటన, మాస్ అపీల్ తో సినిమా మంచి టాక్ తెచ్చుకొని ఆయన మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఫ్యాన్స్ అయితే ఈ విజయం చూసి తెగ ఆనందిస్తున్నారు. అంతేకాదు, నాగార్జున, చైతన్య ఇద్దరు హిట్స్ కొట్టడంతో అఖిల్ అక్కినేని మీదే ఇప్పుడు అభిమానుల దృష్టి. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే సినిమాతో సెట్స్ పై ఉన్నారు. పెద్దగా పాపులర్ కాని డైరెక్టర్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కినేని వారసత్వానికి కొత్త ఊపొచ్చింది. అఖిల్ కూడా అదే మార్గంలో నడుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ కి ఎదురు దెబ్బే అయినా హై బడ్జెట్ మార్కెట్ కి తగ్గదనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. ప్రతి సినిమాతో రీలాంచ్ అవుతున్నట్లుగా ట్రోల్స్ రావడం అభిమానులకు తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు నాగ్ అలాగే చైతన్య హిట్స్ సాధించడంతో లెనిన్ మీద నమ్మకం పెరిగింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.